సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ప్రేమైన గురువులారా, కన్యాస్త్రీ మరియు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మనందరం ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కోసం దేవుని సమక్షంలో కూడి ఉన్నాం. ఈరోజు సోనాలి, షారోన్, కృప వీరు ముగ్గురు తమ యొక్క జీవితాలను దేవునికి సమర్పించుకుంటామని మన ముందు దేవునికి మాట ఇవ్వబోతున్నారు. కన్యత్వము, విధేయత, దారిద్ర్యం అనే 3 వ్రతాల ద్వారా తమ యొక్క జీవితాలను పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి ఈ ముగ్గురు సహోదరులను అభినందిస్తూ వారి కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం, ముఖ్యంగా వారి తల్లిదండ్రుల కోసం వారిని దేవునికి సమర్పించాలన్న సదుద్దేశంతో ముందుకు వచ్చినటువంటి ఆ కుటుంబ సభ్యులందరినీ దేవుడు హేరాళంగా ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ఈ దిగుబలి పూజలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వీరు చేరబోయే ఆ సిటిసి సభ సభ్యులందరి కోసం కూడా ఈ దిగుబలి పూజలో ప్రార్థన చేద్దాం. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల ఒకటకు ముందుగా మన పాపములను ఒప్పుకుని దేవుని యొక్క క్షమాపణకై వేడుకుందాం. Bye.
దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, క్రీస్తును అతి సన్నిహితముగా అనుసరింపవలెనను దృఢ సంకల్పమును మీరు మా ఈ సోదరీలలో ప్రవేశపెట్టి ప్రేరేపించితిరి. మీరు ఇప్పుడు ప్రారంభించు దీక్ష ప్రయాణమునకు శుభాంతమును దయచేయమని ప్రార్థించుతున్నాము. తద్వారా మీరు మీకు ఆమోదయోగ్యమైన సేవార్పణమును అర్పించి ధన్యత పొందుదురుగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేము మనవి చేయుచున్నాము. ఆమేన్. 12వ అధ్యాయము 1 నుంచి 4 వరకు వచనములు. దేవుడు అబ్రాముతో ఇట్లు చెప్పాను, నీ దేశమును, నీ చుట్టుపక్కలను, నీ పుట్టినింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళును. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పది అగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉండును. నిన్ను దీవించి వారిని దీవింతును, నిన్ను శపించి వారిని శపింతును. నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. దేవుడు చెప్పిన రీతిగా అబ్రాము బయలుదేరాడు. లోతు అతని వెంట వెళ్ళాడు. హారానును వదిలినప్పుడు అబ్రాము వయసు 75 ఏళ్ళు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుని వందనములు. ఆ
3వ అధ్యాయము వచనములు 12 నుంచి 16 వరకు. దీనిలో నేను ఉత్తీర్ణుడైతినని కానీ పరిపూర్ణుడైతినని కానీ చెప్పుకొనను, కానీ దాని కొరకై సదా ప్రయత్నించదును. ఏలైనా నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైతిని. సోదరులారా, నిజమునకు నేను ఇప్పటికే దానిని చేరుతానని అనుకునటలేదు, కానీ నేను దానిని ఒకటి మాత్రం చేయుచున్నాను. ఏమన్నా గతమును మరచి ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. కనుక బహుమానములు గెలుచుకున్నట్టుకు నేను ధ్యేయం వంకకు సూటిగా పరిగెడుదును. పరలోక జీవితమునకై క్రీస్తు యేసు ద్వారా వచ్చిన దేవుని పిలిపే ఆ బహుమానము. ఆధ్యాత్మికముగా పరిపక్వ దశకు చెందిన మనమందరము ఇంటి మనస్తత్వమే కలిగి ఉండవలను. కానీ ఒకవేళ మీకు ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉన్నచో దేవుడే దానిని మీకు స్పష్టం చేయండి. ఈ ప్రభు వాక్కు. మత్తయి గారి శుభవార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 44 నుంచి 46 వరకు.
పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అతడనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆనుముత్యములు వెదకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి దానిని కొనెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ముందు మాట ఇవ్వబోతున్నారు. దీన్ని మొదటి మాట పట్టు అంటారు. ఎందుకంటే ఈ జీవితం మనకు సరిపోతుందా, సరిపోదా? ఈ సభలో ఉన్నటువంటి కట్టుబాట్లకు నేను తట్టుకోగలనా లేదా? నిజంగా దేవుని పిలుపు నాకు ఉందా లేదా అని పరీక్షించుకోవడానికి 5-6 సంవత్సరాలు గోపురము కట్టదలిచిన వాళ్ళు ముందు కూర్చొని ఏ విధంగానైతే లెక్కలేసుకొని నాకు కుదురుతుందా కుదరదా, చివరి వరకు నేను నిర్మాణాన్ని పూర్తి చేయగలనా లేదా అని ఎట్లయితే ఆలోచించుకుంటారో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా 4-5 సంవత్సరాల పాటు ఆ జీవితాన్ని జీవిస్తూ ఈ విధంగా లెక్కలు వేసుకోవాలి. జీవితాంతం వరకు నేను ఈ విధంగా జీవించగలనా, నాలో ఆ ధైర్యం ఉందా, నాలో ఉత్సాహం ఉందా అని పరిగణించుకోవడం కోసం, లెక్కలు వేసుకోవడం కోసం 4-5 సంవత్సరాలు ఉంటుంది. ఆ 4-5 సంవత్సరాల తర్వాత ఒకసారి నమ్మకం కుదిరిన తర్వాత ఉండగలుగుతాను అని ఎప్పుడైతే ఒక కంక్లూషన్కి వస్తారో అప్పుడు నిత్య మాట పట్టు అని ఉంటుంది. జీవితాంతం వరకు దేవునికి సమర్పించుకుంటారు. ఇది మొట్టమొదటి ఒక ట్రయల్ అన్నమాట. 9 సంవత్సరాల పాటు ఏంటి ఈ సన్యాస జీవితం, మఠ జీవితం యొక్క అంతరార్థం? ఎందుకు వీళ్ళు దేవునికి సమర్పించుకునేది? ఈ యొక్క సమర్పణ జీవితంలో కావలసినటువంటి ఒక ముఖ్యమైన లక్షణాన్ని గురించి ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు 3 మనతో మాట్లాడాయి. మొదటి పఠనం ఆదికాండం 12వ అధ్యాయం. అబ్రహామును దేవుడు పిలుస్తున్నారు. అబ్రహాం, నీ ప్రజలను, నీ స్థలాన్ని, స్వస్థలాన్ని విడిచిపెట్టి నేను చూపించే ఒక స్థలానికి వెళ్ళాలి. అప్పుడు అబ్రహాము లేచి అంతా చదువుకొని వెళ్ళాడు. ఎక్కడికో తెలియదు. ఈ రోజుల్లాగా రోడ్లు మంచిగా ఉండేవి కాదు. ఎక్కడ కావాలంటే అక్కడ ప్రయాణించడం అంత సులభం కాదు ఆ రోజుల్లో. ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళాలంటేనే భయం. గుర్తుండే ఉంటుంది. ఒకడు యెరూషలేము నుంచి ఎరుకో వెళుతుండగా ఏం జరిగింది? బందిపోట్లు అటాక్ చేయండి. అట్లానే ఆ రోజుల్లో ప్రయాణం అనేది సులభం కాదు. అయినా అబ్రహాము ఎట్లా కుదురుతుంది ప్రభు? ఇంటి దగ్గర వీళ్ళందరినీ వదిలిపెట్టి, నా ఆస్తుల్ని వదిలిపెట్టి ఎట్లా కుదురుతుంది అని ప్రశ్న వేయలేదు. ఎక్కడికి వెళతాడో తెలియదు, ఏమి తన కోసం ఎదురు చూస్తుందో కూడా తెలియదు. వెంటనే లేచి అంతా సర్దుకొని దేవుడు చెప్పినట్లు విన్నాడు అని మనం మొదటి పట్టణంలో విన్నాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే హెబ్రీయులకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయంలో పౌలు గారు ఈ అబ్రహాము యొక్క ఆ మనస్తత్వాన్ని గురించి వ్యాఖ్యానిస్తున్నారు. పౌలు గారు అంటే విశ్వాసం అంటే 11వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయంలో విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. ఫెయిత్ ఈజ్ టు బీ ష్యూర్ ఆఫ్ ద థింగ్స్ దట్ వి హోప్ ఫర్. మనం నమ్మే విషయాలలో టు బీ ష్యూర్, నిశ్చయముగా, నిస్సందేహము, నిశ్చయముగా ఉండటం.
మనము ఏదో వీఆర్ హోపింగ్ ఫర్ సంథింగ్. దేవుడు మనిషిని ఎందుకు సృష్టించను అని మనం ఏం నేర్చుకున్నారు చిన్నప్పుడు? దేవుడు మనిషిని ఎందుకు సృష్టించను అంటే కనుక మోక్షం పొందుటకు దేవుడు మనల్ని సృష్టించాడు. అంటే వాట్ ఆర్ వి హోపింగ్ ఫర్? మనం దేని గురించి నిరీక్షిస్తున్నాము జీవితంలో? మోక్షం కోసం. ఈ జీవిత ప్రయాణంలో చివరికి అందరం నిరీక్షించేది మోక్షం. మోక్షం ఉంది, మోక్షం ఉన్నది అని దృఢంగా నమ్మటం, మోక్షం ఉన్నది ఈ జీవిత కాలం అయిపోయినప్పుడు మోక్షం ఉంది అని గట్టిగా నమ్మటమే విశ్వాసం అంటే. ఈ జీవిత యాత్ర అయిపోయిన తర్వాత మోక్షం ఉంది అని నమ్మిన వాళ్ళ ఇహలోక జీవితం అదో రకంగా ఉంటుందట. ఉదాహరణకి అబ్రహాము తెలుసు ఈ జీవిత యాత్ర అయిన తర్వాత మోక్షం ఉన్నది అని. దేవుని దగ్గరికి వెళ్తాను అని, ఈ దేహము నశించినా కానీ నేను దేవుని కళ్ళారా చూస్తాను అని దృఢమైన నమ్మకం ఉంది ఆయనకి. అందుకే దేవుడు నీ ఆస్తిపాస్తులను నీ వాళ్ళని అందరిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళు అన్నప్పుడు అబ్రహాం అనుకున్నాడు, ఎక్కడుంటే ఏముందో రేపో మాపో పోయేదే, పోయిన తర్వాత మోక్షానికే కదా వెళ్ళాల్సింది, దేవుడు వెళ్ళమంటే నేను ఇక్కడ ఎందుకు ఉండేదని చెప్పి అంతా చదువుకొని వెళ్ళాడు. అదే పౌలు గారు చెప్తున్నారు, తాము తీర్థయాత్రికులమనియు. ఈ కొంతమంది అబ్రహాము మిగిలినటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులందరూ దేవుడు చెప్పినట్లు వినేవాడు, తిరిగి ప్రశ్నించలేదు. నన్ను అనుసరించు, లేకపోతే ఇదిగో నేను చెప్పినట్లు చెయ్యి, వెళ్ళి నా ప్రవక్తగా మారు, లేకపోతే నా ప్రజలను నడిపించు అని ఎవరితో చెప్పినా కానీ వాళ్ళ రెండో మాట వేయకుండా, సందేహం లేకుండా వెంటనే దేవుని అనుసరించేవాళ్ళు. ఎందుకు అట్లా చేశారు అని పౌలు గారు ఆ 11వ అధ్యాయంలో చెబుతున్నారు. వాళ్ళందరికీ they were sure, they believed that they were pilgrims on this earth. ఈ జీవితంలో ఇహలోక జీవితం ఒక తీర్థయాత్రగా భావించారు వాళ్ళు. దిస్ ఇస్ నాట్ అన్ ఇటర్నల్ సిటీ. మనము స్థిరమైనటువంటి దేశం కాదు, సుస్థిరమైన దేశం తర్వాత వస్తుంది. ఇది తాత్కాలికమైనటువంటి ఒక ప్రాంతమని, మనందరం తీర్థయాత్రికులమని, ఈ రోజు వచ్చి రేపు పోయేవాళ్ళమని వాళ్ళందరికీ బాగా నమ్మకం. అందుకే దేవుడు చెప్పినటువంటి మాటను వెంటనే విని ఆయన చెప్పినట్టు చేసేవాడు. పౌలు గారు అంటారు, నాకు కూడా మనసులో ఒక ధ్యేయం ఉంది, అదేంటి? మోక్షాన్ని చేరటం. దానికోసమే నేను ప్రయత్నం చేస్తున్నా. నేను ఇహలోక జీవితంలో చేసే ప్రతిదీ ఆ మోక్షాన్ని చేరుకోవడం కోసమే. దానికోసం ఏదైనా చేస్తాను, దానితో పోలిస్తే మిగిలిందంతా చెడ్డగా భావిస్తున్నాను అని పౌలు గారు చెప్తున్నారు. అంటే నాకు ఒక ధ్యేయం ఉంది జీవితంలో, ఆ ధ్యేయాన్ని చేరుకోవడం కోసం, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మిగిలినదంతా నేను చెడ్డగా భావిస్తున్నాను. దేవుడు నాకు ఏదో ఒక లోకానికి నన్ను తీసుకోవడానికి నన్ను పిలుస్తున్నాను. అబ్రహాము, నేను చూపించే స్థలానికి నీవు వెళ్ళాలి అని చెప్తున్నాను. దానితో పోలిస్తే నా జీవితం, నాకున్న సమస్తము చెత్తతో సమానం అని భావించాడు అబ్రహాం. అందుకే చెత్త అంటే విలువలేనిది పడేసి దేవుడు చూపినటువంటి స్థలానికి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరిలో ఒక ధ్యేయం, ఒక లక్ష్యం, దాన్ని చేరుకోవాలన్న కోరిక ఉంది. వీళ్ళిద్దరికీ మోక్షం అన్నమాట. మోక్షం చేరుకోవాలి అన్న కోరిక ఉన్నది. ఆ కోరికను నెరవేర్చుకోవడం కోసం, ఆ ధ్యేయాన్ని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం వాళ్ళు మిగిలినదంతా, వాళ్ళ ప్రజలు కావచ్చు, వాళ్ళ స్వదేశం కావచ్చు, వాళ్ళ ఆస్తిపాస్తులు కావచ్చు, అవన్నీ చెత్తగా భావించి దేవుడిని వెంబడించారు. అది మొట్టమొదటి పట్టణం, రెండవ పట్టణాల యొక్క సారాంశం. ఇప్పుడు సువిశేషంలో యేసు ప్రభువు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దైవరాజ్యం గురించి 2 ఉపమానాలను చెప్తున్నారు. మొట్టమొదటిది, ఒకడు పొలం దున్నుతుంటే ఒక ట్రెషర్, నిధి కనుగొన్నాడట, ఒక నిధిని కనుగొన్నాడట. వెంటనే మళ్ళీ బూట్ చేసి ఇంటికి వెళ్ళి, చాలా పేదవాడు, కౌలు భూమి అని అంటే అర్థం ఏంటంటే సొంత భూమి కాదు, పేదవాడు అని అర్థం. ఇంటికి వెళ్ళి ఏం చేశాడు?
అంతా అమ్మేస్తున్నాడు, ఇల్లు అమ్ముతున్నాడు, ఉన్న చిన్న ఏదన్నా వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు ఏదో అమ్ముతున్నాడు. భార్య చూసి నవ్వుంటుంది, నీకేంటి పని లేదా, ఏం చేస్తున్నావని చెప్పి భార్య కూడా తిట్టే ఉంటుంది. కానీ ఈ అమ్మేవాడికే తెలుసు ఎందుకు అమ్ముతున్నాడో, ఈయనకే తెలుసు, ఎందుకే చూసి వచ్చాడు నిధి ఉందని. ఆ నిధి కోసం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆ ఇల్లు వాకిలి తనకున్న సమస్తం కూడా చెత్తే ఆ నిధితో పోలిస్తే. ఆ నిధి యొక్క విలువ ఏంటో వీడికే తెలుసు. అందుకని ఇంటికి వెళ్ళి సమస్తాన్ని అమ్మి ఆ నిధిని కొన్నాడట. పేదవాడే అయినా కానీ తన పేదరికంలో ఉన్నదంతా అమ్మి దానిని పొందటం కోసం తన శాయశక్తులా కృషి చేశాడు, సమస్తాన్ని త్యజించాడు. మరొక ఉపమానం, ఒక రత్నాల వ్యాపారి అంటే ఉన్నవాడు. రత్నాల వ్యాపారి అంటే ఉన్నవాడు అయ్యారు. ఆయనకి ఎక్కడో తన వ్యాపారం చేస్తుంటే ఒక విలువైనటువంటి ఒక రత్నం ఎక్కడో కనిపించింది. అది కొనడం కోసం ఇంటికి వెళ్ళి ఆయన కూడా ఇదే పని చేశాడు. తనకున్న షాపు నమ్మేశాడు, ఇల్లు నమ్మేశాడు, ఉన్న సమస్తాన్ని అమ్మేశాడు. ఎందుకు? ఆ విలువైనటువంటి రత్నాన్ని కొనడం కోసం. తన ధ్యేయాన్ని, లక్ష్యాన్ని పొందడం కోసం సమస్తము చెత్తగా భావించాడు. వీళ్ళిద్దరూ అదే చేసిన పని. వాళ్ళు ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే లేని వాళ్ళు కావచ్చు, కానీ వాళ్ళిద్దరి యొక్క ప్రయాణం మాత్రం ఒకటే. తాము నమ్మినటువంటి ఒక విషయం కోసం తాము దృఢంగా ఇది విలువైనది, నా జీవితంలో దీనితో పోలిస్తే మిగిలిందంతా చెత్తగానే భావించి వాళ్ళు దానిని పొందడం కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. 3 పట్టణాలు విన్న తర్వాత ఈరోజు మీరు ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాను. సమర్పణ జీవితంలో ఒక ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాను. మీరు కూడా యేసు ప్రభు శిష్యులు కావాలని కోరుకున్నారు. అంటే మోక్షాన్ని చేరటం. మనందరం సమస్తాన్ని వదిలిపెట్టి యేసు ప్రభుని అనుసరించేది ఎందుకంటే మనం కూడా పరిశుద్ధులంగా జీవించాలని, ఆ తర్వాత మోక్షాన్ని పొందాలనే. అమ్మగారులు అయ్యేది మోక్షాన్ని పొందడం కోసమే. మొట్టమొదటిది ఎందుకమ్మా అమ్మగారులు అయ్యేది అడిగితే వాళ్ళను ధరించడానికి వీళ్ళను ధరించడానికి అని చెప్పాలి ఎప్పుడు జీవితం. నేను మోక్షం పొందడం కోసం, అది కరెక్ట్. సన్యాస జీవితం అంటేనే మోక్షాన్ని పొందడం కోసం. మోక్షాన్ని పొందడం కోసం కొన్ని అడ్డంకులు ఉంటాయి జీవితంలో. హిందూ స్పిరిచువాలిటీలో కామం, క్రోధం, లోభం ఈ 3 మోక్షానికి అడ్డంకులట. కామం అంటే అతిగా వేరే వాళ్ళని ప్రేమించడం. క్రోధం అంటే అహంకారం, నన్ను నేను ప్రేమించుకోవడం. లోభం అంటే గ్రీడ్, అన్ని వస్తువులని పొందాలని కోరిక. ఈ 3 మోక్షానికి అడ్డంకులు. యేసు ప్రభు ఈ 3టికి విరుగుడుగా నన్ను అనుసరింపకోరు వాళ్ళు ఈ 3ని త్యజించాలి. తమను తాము త్యజించాలి, వస్తువులను త్యజించాలి, ఇతరులను త్యజించాలి. ఇతరులను త్యజించడం అంటే చాస్టిటీ. కన్యత్వం అంటే దేవుని మాత్రమే ప్రేమించడం. నా హృదయంలో వేరే వాళ్ళకి దేవుని తర్వాతనే చోటిస్తాను. అది మా అమ్మవాళ్ళు కావచ్చు, అన్నయ్య వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు అయినా కానీ దేవుని తర్వాతనే వాళ్ళకి చోటు. అది చాస్టిటీ అంటే. విధేయత, నాకు అందరికి ఇష్టం, వాళ్ళ ఇష్టం వచ్చింది చేయాలని కోరిక అందరికీ కదా. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఇష్టాల ప్రకారం నడుచుకోవటం ఇష్టం. కానీ దేవుని సంకల్పమే నేను నెరవేరుస్తాను, నా ఇష్టం కంటే దేవునికే నేను ప్రథమ స్థానం ఇస్తాను అని చెప్పడం విధేయత. దారిద్ర్యం, పేదరికం. మనకు వస్తువులంటే ఇష్టం చాలా, ఈ వస్తువుల కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాము అని చెప్పడం పేదరికం. మన జీవితంలో నా స్వార్థం, నేనున్నాను ఇక్కడ ఈ గదిలో, నేను కాకుండా ఏమున్నాయి ఇక్కడ? వస్తువులు ఉన్నాయి, ఫ్యాను, టేబుల్, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? మనుషులు ఉన్నారు. ఈ మనుషులు నాకు వద్దు, నన్ను నేను త్యజించుకుంటాను. ఈ వస్తువులు వద్దు అంటే ఇంకేముంటాయి ఇక్కడ? ఏముండదు కదా. అది ఆ విధంగా దేవునికి నన్ను నేను సమర్పించుకుంటాను. నా జీవితంలో వేరే వాళ్ళు వద్దు, నా జీవితంలో వస్తువులు వద్దు, నా జీవితంలో నా స్వార్థం కూడా వద్దు. అంటే ప్రథమ స్థానం దేవునికి ప్రథమ స్థానం ఇస్తాను జీవితంలో. అందరూ ఉండాలి, తల్లిదండ్రులని ప్రేమించాలి, కానీ దేవుని కంటే ఎక్కువగా కాదు. ఇతర వస్తువులను కూడా ప్రేమించవచ్చు, కానీ దేవుని కంటే ఎక్కువగా కాదు. మనల్ని మనం కూడా ప్రేమించుకోవాలి, కానీ దేవుని కంటే ఎక్కువగా కాదు. అప్పుడే మనకు కొంత స్వతంత్రం వస్తుంది దేవుని వెంబడించడానికి. లేకపోతే అమ్మ నేను కేరళ పంపిస్తామంటే ఏమంటావు? అయ్యో మా అమ్మ నాన్నలు ఇక్కడ ఉన్నారండి, నేను వెళ్ళనంటాం కదా. యేసు ప్రభుని అనుసరించాలి అంటే మనకి కొంత స్వేచ్ఛ కావాలి.
స్వేచ్ఛ, పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛను పొందడం కోసమే యేసు ప్రభు ఈ 3 వ్రతాలను, 3 త్యాగాలను మన నుంచి కోరుతున్నారు. ఈ 3 త్యాగాలు చేసిన తర్వాత మన కళ్ళు ఎక్కడ ఉండాలా? యేసు ప్రభు మీదనే ఉండాలి. కొంతమంది వచ్చి ప్రభువు నేను అనుసరిస్తాను, కానీ ముందెళ్ళి మా నాన్నని సమాధిలో పెట్టొస్తాను అని చెప్తున్నాడు. ఇంకొక ఆయన వచ్చి ఇంకేదో చెప్తున్నాడు. ప్రభు ఏం చెప్పారు? నన్ను అనుసరించాలని కోరుకున్న వాళ్ళ దృష్టి నా మీదనే ఉండాలి, కానీ అటు ఇటు తిప్పకూడదు. అటు ఇటు తిప్పారంటే పేతురు గారు ఏ విధంగా మునిగిపోయారు? ఎంతవరకు అయితే ఆయన దృష్టి యేసు ప్రభు మీద ఉందో అంతవరకు నీళ్ల మీద నడిచాడు. ఎప్పుడైతే ఆయన దృష్టిని అటు ఇటు మరల్చాడో మునిగిపోయాడు. అట్లానే అవుతుంది మన జీవితం. యేసు ప్రభు మన నుంచి కోరేది అదే. మన మోక్షాన్ని పొందాలని ఈ మఠాలలో లేకపోతే సన్యాస సభలలో చేరుతూ ఉంటాం. ముందుగా మనల్ని మనం రక్షించుకోవాలి. ఈ లోకము, ఇక్కడ ఉన్నటువంటి సమస్తము చెత్తగా భావించి యేసు ప్రభుని అనుసరించాలన్న కోరికతో చేరాలి. ఈ చేరినప్పుడు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే సింగిల్ మైండెడ్ డివోషన్. సింగిల్ మైండెడ్ డివోషన్ అంటే ఏకాగ్రత కాదు, ఏక మనస్సు. మనం ఒక ధ్యేయం మీద, లక్ష్యం మీద దృష్టిని ఉంచి దానిని సాధించే వరకు పట్టు వదలకూడదు. అది పొందటం కోసం ఏమి చేయటానికైనా సిద్ధంగా ఉండాలి. మనం కోరుకున్నది పొందటం కోసం ఏది చేయటానికైనా సిద్ధంగా ఉండాలి. యేసు ప్రభుని శిష్యులు కావాలని చేరారు మీరు. ఆ శిష్యరికాన్ని పరిపూర్ణంగా చేయడం కోసం ఏ త్యాగాన్ని చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. అది సింగిల్ మైండెడ్ డివోషన్ అంటే. మీరు చిన్నపిల్లల్లా మారితే తప్ప నన్ను అనుసరింపజాలరు అని ప్రభు చెప్పారు. పరలోక రాజ్యంలో చేరాలి చాలా ఉన్నాయి. సువిశేషాలలో ఇదే సందేశం ఎన్నో ఉపమానాల ద్వారా క్రీస్తు ప్రభు చెప్పారు. మీరు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటే తప్ప స్వర్గరాజ్యంలో చేరలేరని. చిన్నపిల్లలు కావాలనుకున్న సాధించే వరకు ఏడుస్తూనే ఉంటారు, ఏదైనా పడేస్తారు. వాళ్ళు అనుకున్నది పొందటం కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. నిజం కదా? పిల్లల మనస్తత్వం అది. మీరు ఏదైనా ఏమన్నా అనంటే ఏడుస్తూ ఉంటారు ఇచ్చేదాకా. చివరికి మీరే మనసు మార్చుకొని వాళ్ళకి ఇవ్వాలి. అటువంటి మనస్తత్వం సింగిల్ మైండెడ్ డివోషన్. దానిని పొందటం కోసం మనం దేనినైనా త్యజించడానికి సంసిద్ధంగా ఉండాలి. ఆ విలువైనటువంటి రత్నాన్ని పొందటం కోసం, ఆ విలువైనటువంటి నిధిని పొందటం కోసం వాళ్ళు ఏ విధంగానైతే దేని త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారో, ఈరోజు ఆ మోక్షాన్ని పొందటం కోసం, క్రీస్తు ప్రభుని శిష్యులుగా పరిపూర్ణంగా జీవించడం కోసం ఈ 3 అడ్డంకులు ఉన్నాయి. ఈ 3 అడ్డంకులను కూడా మేము తొలగించుకుంటాము. ఈ 3 బంధనాల నుంచి కూడా మేము విముక్తులమై యేసు ప్రభుని పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛతో మేము అనుసరిస్తాము అని చెప్పబోతున్నారు ఈరోజు. 1 సంవత్సరం పాటు, తర్వాత కుదిరితే ఇంకో సంవత్సరం తర్వాత మీరు నాకు ఆ యేసు ప్రభుని పరిపూర్ణ స్వేచ్ఛతో వీటన్నిటినీ త్యజించి నేను ఆయన అనుసరించగలను అని దృఢ నమ్మకం కలిగినప్పుడు నిత్య మాటపట్టు ద్వారా జీవితాంతం నేను క్రీస్తు ప్రభుని అనుసరిస్తాను. చివరికి మోక్షం పొందడం కోసం నేను నా వాళ్లను, నాకున్న సమస్తాన్ని త్యజిస్తాను. క్రీస్తు ప్రభువునే ధ్యేయంగా పెట్టుకొని, క్రీస్తు ప్రభువునే లక్ష్యంగా పెట్టుకొని నేను ఏకాగ్రతతో ఆయన వెంట నడుస్తాను అని అప్పుడు చెప్తాను. అయితే ఈరోజు మీ నుంచి ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు కోరేది ఇదే. ఏక మనస్సు, సింగిల్ మైండెడ్ డివోషన్, ఫోకస్. అది లేకపోతే జీవితంలో ఏదీ సాధించలేము. 10వ తరగతిలో మంచి మార్కులు కావాలన్నా రోజు వచ్చి ప్రార్థన చేస్తే పాస్ గారు కూర్చొని ఏక మనసు పెట్టి ధ్యాసతో చదువుకోవాలి. అప్పుడు దేవుని యొక్క అనుగ్రహం ఉంటుంది. అట్లానే మన సన్యాస జీవితంలో కూడా మనకు ఒక ధ్యేయం ఉంది. ప్రతి ఒక్కళ్ళకి క్రీస్తు ప్రభుని చేరాలి. మనందరం పవిత్రులు కావాలి. We have to become saints. We have to become holy. That's the goal of religious life. We have to be holy and make others holy. మనం పరిశుద్ధులుగా మారి ఇతరులని ఆ పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడిపించాలి. సో ముందు మనం బాగుపడాలి, ఆ తర్వాత నలుగురిని బాగు చేయొచ్చు. ఈ మార్గంలో ఈ ఏకాగ్రతతో ముందుకు నడవాలి అంటే ఈ 3 త్యాగాలని మన నుంచి కోరుతున్నారు. అది చేయాలి అంటే మనకి దైవశక్తి కావాలి. సొంతగా మనల్ని మనం త్యజించలేము, అంత తేలిక కాదు.
దేవుని కంటే ఇతరులని మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. తల్లిదండ్రులన్నా అన్నదమ్ములన్నా, ముఖ్యంగా ఆడపిల్లలకి ఇల్లంటే ఇట్లాగా ప్రేమ ఎక్కువ ఉంటుంది. అమ్మగారులు అయిన తర్వాత ఎప్పుడు ఒక 50 సంవత్సరాలు అయిన తర్వాత కూడా చాలా మిగతా ఉంటుంది ఇంటి మీద. కానీ చిన్నగా నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ కొంత మీలో ఈ స్వేచ్ఛ వస్తుందో దేవుణ్ణి ప్రేమించటం, ఆయన మీ సభలో చేరాలి, మీకంటూ ఒక ధ్యేయం ఉంటుంది. ఆ ధ్యేయాన్ని, ఆ సభను, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. అప్పుడే మీలో కూడా సంతృప్తి ఉంటుంది. అంతేగాని ఒక కాలు అక్కడ పెట్టి ఇంకొక కాలు ఎక్కడ పెడితే కుదరదు. అందుకని క్రీస్తు ప్రభువుని అనుసరించాలి అంటే పరిపూర్ణ స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛ కోసమే ఈ వ్రతాలు. ఆ తరువాత ధ్యాస అంతా ఆయన మీదే పెట్టాలి. ఏకాగ్రతతో, ఆ సింగిల్ మైండెడ్ డివోషన్తో ముందుకు నడవాలి. తప్పకుండా ఎంతవరకైతే ఆ దృష్టిని యేసు ప్రభు మీద పెడతారని నేను చెప్పినట్లు పేతురులాగా సంతోషంగా చక్కగా ముందుకు నడుస్తారు. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా. సో వీ విష్ యూ ఆల్ ద బెస్ట్ డియర్ సిస్టర్స్. మీరు చిన్నవాళ్ళు ఇంకా అయినా కానీ ఇప్పుడే ఎంతో సంతోషంతో, ఉత్సాహంతో క్రీస్తు ప్రభుని అనుసరించాలని ఈ జీవితాన్ని ఎన్నుకున్నారు. మీకు ప్రభు తోడుగా ఉండాలి అని, మీకు సంతోషాన్ని ఇవ్వాలని, ఈ జీవితంలో మీరు నిలదొక్కుని 4 రోజుల తర్వాత నిత్య మాట పట్టు చేసి మీరు పవిత్రులుగా మారి నలుగురిని ఈ పవిత్రతలోకి నడిపించాలని మా అందరి యొక్క ప్రార్థన, మా అందరి యొక్క ఆకాంక్ష. దేవుడు మీ యొక్క మంచి కోరికను, మీ యొక్క ఈ సమర్పణ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలని మేమందరం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మా అందరి తరఫున మా యొక్క దీవెనలు కూడా. ఇప్పుడు మాట పట్టు చేయు నవకన్యలు మాత్రం నిలబడుదురు. పీఠాధిపతులు వారి యొక్క అంకిత భావములు ఈ విధముగా అడిగి తెలుసుకొందురు. ప్రియమైన సోనాలి, షారోన్, కృప, మీరు జలముతోనూ పవిత్రాత్మతోనూ ఇదివరకే దేవునికి ప్రతిష్ఠింప చేయబడితే, ఇప్పుడు కన్యత్వపు మాటపట్టు ద్వారా దేవునితో మిక్కిలి ఐక్యము చెంది జీవించుటకు దృఢ నిశ్చయముతో వచ్చి ఉన్నారా? నేను దృఢ నిశ్చయముతో వచ్చి ఉన్నాను. నేను దృఢ నిశ్చయంతో వచ్చి ఉన్నాను. క్రీస్తు ప్రభుని పరిపూర్ణముగా వెంబడించుటకు స్వేచ్ఛ గల నిండు మనసుతో ప్రభుని దీనత్వమును స్వీకరించి విధేయత మరియు దారిద్ర్యము అనే వ్రతాల ద్వారా సమర్పణతో దైవరాజ్యపు ప్రత్యేక అంతస్తు అయిన కన్యత్వమందు జీవించుటకు దృఢ నిశ్చయముగా ఉన్నారా? నేను దృఢ నిశ్చయముతో ఉన్నాను. నేను దృఢ నిశ్చయంతో ఉన్నాను. ఈ 3 వాగ్దానములు సంపూర్ణముగా పాటించుటకు సర్వశక్తి గల సర్వేశ్వరుడు మీకు తోడ్పడుదురుగాక. ఆమేన్. వస్త్రములు ఆశ్రిత క్రమము. కన్యత్వము మాటపట్టు వాగ్దానము చే నవకన్యలు తమ సభా వస్త్రములు చెత్త పట్టుకొని నిలబడుదురు. ఈ క్రింది జపములు చెప్పుకొని పీఠాధిపతులు వస్త్రములను ఆశీర్వదింతురు. దేవుని నామమందే మన సహాయం ఉన్నది. ఆయన పరలోకమును భూలోకమును సృష్టించెను. ఈయన ద్వారా మాకు మీ కరుణను చూపండి. మేము రక్షింపబడుటకు మీ దయను చూపండి. దళాధిపతి అయిన సర్వేశ్వర మమ్ము రక్షించండి. మేము రక్షింపబడుటకు మీ దయను చూపండి. ఈయన ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మా మనలను మీ సన్నిధిని చేరుగాక. ఈయన వారు మీతో ఉందురుగాక. మీతో ఉందురుగాక. ప్రార్థించుదము. సౌశీల్యములకు ఊటయు పశ్చాత్తాప హృదయులను ప్రేమించువాడవైన ఓ యేసు ప్రభువా, ఈ లోకములోని సకల పుణ్యములలో విధేయత, పవిత్ర బ్రహ్మచర్యములను మీరు ప్రత్యేకముగా ఎన్నుకొని ఉన్నారు. తన పాపములకై పశ్చాత్తాపపడుటకు పాపులను మీరు కరుణతో పిలిచి ఉన్నారు. మిమ్ము నమ్మిన వారిని ప్రేమతో స్వీకరించి ఉన్నారు. పవిత్రమైన మీ అనంత కరుణను ఆశ్రయించి దీనతతో మేము మిమ్ము ప్రార్థించుచున్నాము. ఈ సభ నుండి వీరు పొందబోవు ఈ వస్త్రములను ఆశీర్వదించి పవిత్రపరచండి. అంకిత భావము గల కన్యకలుగా భక్తితో వీరిని పవిత్రముగా ధరించి వీరు తుది తీర్పు దినమున మహిమ ప్రభాపూరితమైన తెలుపు వస్త్రముతో అలంకృతులై మీ పునీతులతో కలిసి మీ సన్నిధి చేరుటకు అర్హత పొందుదురుగాక. ఆమేన్.
ఇప్పుడు మనమందరం మాట పట్టు చేయు నవకన్యల యొక్క జీవిత చరిత్రను తిలకించుకుందాం. సోనాలి, నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. సిస్టర్ సోనాలి ఆఫ్ సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్, రాయగడ అనే మేత్రాసనములో పునీత శిలవ యోహాను విచారణకు చెందిన డాబర్కోన అనే గ్రామంలో మిస్టర్ ప్రఫుల్ బేరవ్ మరియు మిస్సెస్ హేమలత అనే కథోలిక క్రైస్తవ దంపతులకు మే 3న 2000 సంవత్సరంలో జన్మించారు. 5 కుమార్తెలు మరియు 3 కుమారులు గల వీరి కుటుంబంలో సిస్టర్ సోనాలి తృతీయ కుమార్తె. తన యొక్క 10వ తరగతి జీవిఎం గర్ల్స్ హై స్కూల్ యందు పూర్తి చేసి 10వ తరగతి పూర్తి చేసి 216 సంవత్సరంలో పూర్తి చేసి క్రీస్తు రాజుపై ఉన్న అమితమైన ప్రేమతో ఆయన రాజ్యంలో సదా జీవించాలని ఆశిస్తూ కాంగ్రిగేషన్ ఆఫ్ తెరేసియన్ కార్మెల్ సభలో పిలుపునందుకొని మే 7, 2016 సంవత్సరంలో జక్కంపూడి కార్మెల్ రాణి నివాస కాన్వెంట్లో అడుగుపెట్టారు. అచట 1 సంవత్సరం పాటు ఆంగ్ల భాషను అభ్యసించారు. తదుపరి కర్నూలు మేత్రాసనములో ప్రొవిన్షియల్ హౌస్ నందు ఉంటూ సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. సిస్టర్ షారోన్, నిన్ను సృజించిన వాడు నీకు భర్త యగును. సిస్టర్ షారోన్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ రోసరీ, విజయవాడ మేత్రాసనములో గంపలగూడెం యేసు తిరుహృదయ విచారణకు చెందిన సొబ్బాల్ అనే గ్రామంలో మిస్టర్ ఈసాకు మరియు మిసెస్ కౌసల్య అనే కథోలిక క్రైస్తవ దంపతులకు జనవరి 15, 2002 సంవత్సరంలో ప్రథమ పుత్రికగా జన్మించారు. సిస్టర్ షారోన్ తన 10వ తరగతి కస్తూరిబాయి గాంధీ బాలిక విద్యాలయంలో 2017 సంవత్సరంలో పూర్తి చేశారు. తదుపరి దైవ ప్రేరణ చేత దేవునికి తమ జీవితం సదా సర్వదా అంకితం చేయాలన్న దృఢ నిశ్చయముతో జూన్ 10, 2017లో కాంగ్రిగేషన్ ఆఫ్ తెరేసియన్ కార్మెల్ సభకు చెందిన కర్నూలు మేత్రాసనంలో ఉన్న క్రీస్తు జయంతి కార్మెల్ భవనంలో అడుగుపెట్టారు. తదుపరి సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. సిస్టర్ కృప, నిన్ను పేరెత్తి పిలిచితిని, నీవు నా దానవు. సిస్టర్ కృప ఆఫ్ హోలీ నేమ్ ఆఫ్ జీసస్, కర్నూలు మేత్రాసనంలో పునీత చిన్న తెరేసమ్మ గారి విచారణకు చెందిన సాంబగల్ అనే గ్రామంలో మిస్టర్ దేవరాజు మరియు మిస్సెస్ సంతోషమ్మ అనే కథోలిక క్రైస్తవ దంపతులకు జూన్ 18, 2002 సంవత్సరంలో జన్మించారు. 5 కుమార్తెలు మరియు 1 కుమారుడు గల వీరి కుటుంబంలో సిస్టర్ కృప ప్రథమ పుత్రిక. ఈమె అనంతపురం సెయింట్ జాన్స్ రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి 2017లో పూర్తి చేసి తదుపరి దైవ ప్రేరణ చేత ప్రభు యేసునందు గల అచంచలమైన ప్రేమ వలన తమ యొక్క జీవితాన్ని సదా సర్వదా అంకితం చేయాలన్న పట్టుదలతో జూన్ 11, 2017లో కాంగ్రిగేషన్ ఆఫ్ తెరేసియన్ కార్మెల్ సభకు చెందిన కర్నూలులోని క్రీస్తు జయంతి కార్మెల్ భవనంలో అడుగుపెట్టినారు. తదనంతరం కర్నూలు నందు సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. వీరి ముగ్గురు 2019లో తమిళనాడు రాష్ట్రంలో పాంపన్ విలాయ్ అనే ఊరిలో క్యాండిడేట్సీ పూర్తి చేసి తదుపరి ఆగస్టు 5, 2020లో జగ్గంపూడిలోని కార్మెల్ రాణి నివాస్ కాన్వెంట్లో పోస్టులెన్సీ పూర్తి చేసి ఆగస్టు 9, 2021లో ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ప్రీ నోవిషియేట్ పూర్తి చేసి మే 1, 2022 కేరళ రాష్ట్రంలో అంచెల్లో ఉన్న మేరీ మదర్ ఆఫ్ గాడ్ కాన్వెంట్లో క్యాననికల్ నోవిషియేట్ పూర్తి చేసి 2023 మే 10వ తేదీన ప్రొవిన్షియల్ హౌస్ క్రీస్తు జయంతి కార్మెల్ భవన్కు వచ్చి పునీత ఫ్రాన్సిస్ ఎవరి వారి విచారణలో అనేక కుటుంబాలను సందర్శించి వారి కొరకు ప్రార్థనలు చేస్తూ మరియు స్కూల్లోను పలు కమ్యూనిటీస్లోను తమ యొక్క త్యాగభరితమైన సేవలను అందించి తమ
యొక్క జీవితంలో దేవుడు చేసిన అనేక మేలులకు, అనుగ్రహములకు కృతజ్ఞతగా మరియు ఎంతో సంతోషంతో తమ యొక్క అమూల్యమైన జీవితాన్ని ఆ దేవాది దేవునికి సమర్పించాలని ఎంతో ఆశతో దృఢ నమ్మకముతో వచ్చిన మన ఈ ముగ్గురు సిస్టర్ సోనాలి, సిస్టర్ షారోన్ మరియు సిస్టర్ కృపాకరకు మనందరం ప్రార్థించుకుందాం. ఈ మన నవకన్యలు ఒక్కొక్కరు తాము స్వయముగా వ్రాసిన మాటపట్టు పత్రమును చేతపట్టుకొని మఠాధిపతి ముందు మోకరించి తమ మాటపట్టును ఇచ్చెదరు. ప్రార్థించుదము. మీ పుత్రుని ప్రేమపూర్వకముగా అనుసరించుటకు సువిశేష పుణ్యములను అభ్యసించి జీవించుదుమని మీ తిరుసభ సమక్షమున వాగ్దానం చేయుచున్న మా ఈ సోదరీలను కారుణ్యముతో కటాక్షించండి. వీరి జీవితం మీ ప్రేమతో మీ నామమునకు మానవ రక్షణమునకు మహిమ చేకూర్చునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. Sister Sonali of Sacred Heart of Jesus, guided by the Holy Spirit and moved by a firm desire to follow Christ more closely, in the presence of sisters, as witnesses and into your hands, the Reverend Sister Lily Anthony Provincial Superior, vow to God, chastity, poverty, and obedience, for 1 year life according to the constitutions of the Congregation of Teresian Carmelites. With my whole heart, I give myself to this family, so that by the grace of God and with the help of Our Lady of Mount Carmel, I may seek perfect charity through a life of prayer, evangelical self-denial, and apostolic service to the Church, and thus give eternal glory to the Most Holy Trinity. I, Sister Sharon of Our Lady of Rosary, guided by the Holy Spirit and moved by a firm desire to follow Christ more closely, in the presence of sisters as witnesses, and into your hands, Reverend Sister Lily Anthony, Provincial Superior, vow to God, chastity, poverty, and obedience for 1 year, life according to the constitutions of the Congregation of Teresian Carmelites. With my whole heart, I give myself to this family, so that by the grace of God and with the help of Our Lady of Mount Carmel, I may seek perfect charity through a life of prayer, evangelical self-denial, and apostolic service to the Church, and thus give eternal glory to the Most Holy Trinity. I, Sister Kripavati of Holy Name of Jesus, guided by the Holy Spirit and moved by a firm desire to follow Christ more closely, in the presence of
fellow sisters as witnesses, and into your hands, Reverend Sterling Anthony, Provincial Superior, vow to God chastity, poverty, and obedience for 1 year, life according to the constitutions of the Congregation of Teresian Carmelites. With my whole heart, I give myself to this family, so that by the grace of God and with the help of Our Lady of Mount Carmel, I may seek perfect charity through a life of prayer, evangelical self-denial, and apostolic service to the Church, and thus give eternal glory to the Most Holy Trinity. స్వరూపముల ఆశీర్వాద క్రమం. పీఠాధిపతులు శిలువ స్వరూపములను ఆశీర్వదించి క్రొత్తగా మాటపాట చేసిన నవకన్యలకు ఇచ్చెదరు. సర్వశక్తివంతుడు అయిన సర్వేశ్వర, దీనితో మేము ప్రార్థించుతున్నాము. మాకు ప్రసాదించిన ఈ శిల్వ స్వరూపములను కరుణతో ఆశీర్వదించండి. ఇవి మానవాళికి రక్షణ కారణములను, విశ్వాస స్థిరత్వమునకు కేంద్రముగను, సత్కార్యాభివృద్ధికి సహకారములుగను, మానవ రక్షణలో ఆత్మల ఓదార్పుకు మరియు విశ్వాస జీవితంలో సాతాను అవరోధాల నుండి రక్షణ నొసగే సంకేతాలుగను అగులుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇక నుండి నీకు నీ ప్రేమకు సుమాతృకు అయిన ఈ శిలువ స్వరూపమును స్వీకరించుము. ఇక నుండి నీకు నీ ప్రేమకు సుమాతృకు అయిన ఈ శిలువ స్వరూపమును స్వీకరించుము. ఇక నుండి నీకు నీ ప్రేమకు సుమాతృక అయిన ఈ శిలువ స్వరూపమును స్వీకరించుము. విశ్వాసుల ప్రార్థనలు దయచేసి అందరూ నిలుచుండి భక్తితో విశ్వాసుల ప్రార్థనలో పాల్గొని. సర్వశక్తి గల సర్వేశ్వర, తమ జీవితాలను బ్రహ్మచర్య, కన్యత్వము, దారిద్ర్యము, విధేయత అనే ప్రమాణాల ద్వారా మీకు సమర్పించుకుని కార్మెల్ సభలో ప్రార్థనా జీవితం జీవిస్తూ పునీత ఆవిలాపురి తెరేసమ్మ గారి సుమాతృకును అనుసరించి ఏకధ్యాసతో ఏక మనసుతో మేము అనుసరించే భాగ్యాన్ని దయచేసినటువంటి ఈ మా బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సమయంలో మేము అర్పించే ఈ యొక్క విన్నపములను దయతో ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఈరోజు తమ బాటపట్టు ద్వారా మిక్కిలి శ్రద్ధ పట్టుదలతో దేవునికి తమను అంకితం చేసి ఉన్న మా ఈ సహోదరులు ప్రార్థన యందు జాగరూకతతోనూ, పరిత్యాగమందు పట్టుదలతోనూ, క్రియలందు ఉదారతతోనూ ఉండుటకు సహాయం చేయమని ప్రార్థించుచున్నాము. అందరూ ఓ సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. తమ పరలోక వరిని కొరకు వేచి ఉండుటకును, వారితో కలిసి పరలోక విందులో పాల్గొనుటకు వీరిని దీవించమని ప్రార్థించుచున్నాము. అందరూ ఓ సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. సువిశేష బోధనలకు వాగ్దానం చేసిన వీరు తమ కన్యత్వ మాటపట్టు ద్వారా జ్ఞానస్థానంలో పొందిన పవిత్రతలో దినదినాభివృద్ధి పొందుటకు ప్రార్థించుచున్నాము. అందరూ ఓ సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, ఈ మా ప్రార్థనలంటని మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మీకు సమర్పిస్తున్నాము.
సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ మఠవాసుల ప్రథమ ప్రమాణోత్సవమును కొనియాడొచ్చు మేమర్పించు ఈ బలి అర్పణములను ప్రార్థనలను దయతో స్వీకరింపమని ప్రార్థించుచున్నాము. ఈ మీ సేవకులు ప్రథమ ఫలములు మీ అనుగ్రహంతో విస్తారమైన పంటను ప్రసాదించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఏలయనా అతడు కన్య మరియమ్మ గర్భమున వికసించి నిష్కలంక పుష్పం నిర్మల హృదయములు ధన్యులు అని బోధించెను. తన జీవిత విధానము ద్వారా నిర్మలత్వపు అతిశయమైన విలువను ప్రకటించెను. ఆయన మీకు ప్రీతిని కలిగించు దానితో సదా నిమగ్నమై ఉండేను. మా కొరకు మరణించు వరకు నీకు విధేయుడై ఉండి తన ప్రాణము ఇష్టపూర్తిగా ఆధారపోసెను. నీకు సంపూర్ణమైన సువాసనతో కూడిన బలిని అర్పించెను. నీ ఘనతకు సంపూర్ణమైన సేవలు అందించుట కొరకు నీ మీద ప్రేమతో లోక వస్తువులను వదులుకొని నీకు మాత్రమే ఆత్మార్పణము గావించుకొనిన వారిని ఆయన పవిత్రపరచెను. వారికి స్వర్గములో సంపదలు దక్కునని ప్రమాణము చేసెను. కావున దూతల పునీతల బృంద సమేతముగా నిరతము మేము మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, Krishna
మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కాలుకలను మీ సముఖమునకు తెరిచి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా మీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఈ మానవులను మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇతనిని, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇతనిను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై పారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతములు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేయించేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర స్త్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన
మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పుణితులతో పాటు మమ్మను మోక్ష వాక్యములకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సత్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా గౌరంట జోనస్ పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకొని నా ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ ఎందును దృఢపరచుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అసలు చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదుము గాక. మా ప్రభువైన ప్రీతి ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. ప్రార్థన ద్వారా దేవుణ్ణి అనుభవించినటువంటి పునీతురాలు పునీత ఆవిలాపురి తెరేసమ్మ గారు ఆమె బాటలో నడుస్తూ ఈ నూతనంగా మాట పట్టును స్వీకరించినటువంటి మన అమ్మగారులు కూడా జీవితాంతం ప్రార్థనకు కట్టుబడి ఉండి ప్రార్థనా జీవితంలో దినదినాభివృద్ధి చెందుతూ ఆ దేవుణ్ణి అనుభవించడానికి కావాల్సినటువంటి అనుగ్రహాన్ని వారికి మరియు వారి సభలో ఉన్నటువంటి అమ్మగారులందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అందరూ కలిసి పరలోక జపాన్ని భక్తితో చెప్పుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాము, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము.
మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ ప్రభు యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము.
తండ్రి గారికి, పూజ్య గురువులకు, కన్యాస్త్రీలకు, తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు, ఇక్కడ సమావేశమై ఉన్న అందరికీ ఇదే నా శుభవందనం, అభివందనం. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. దైవ పిలుపు ద్వారా తనదైన ప్రతిబింబమును మా జీవితాలకు వసగి ఆ ప్రతిబింబమును ఇతరులపై ప్రకాశించుటకు మమ్ములను ఈ స్థాయి వరకు మలచిన ఆ త్రిద్వైత దేవునికి ఇదే మా వందన సమర్పణం. మెల్కిసెదెకు యాజక క్రమమున తన పవిత్ర ప్రేమను యాజకుల ద్వారా పలువురు ప్రజలకు పంచిపెడుతున్న పవిత్రుడైన దేవుడు ఈనాడు తన యాజకుడైన ప్రియమైన మోస్ట్ రెవరెండ్ డాక్టర్ క్వారెంట్ జానెస్ తండ్రి గారి ద్వారా ఈ పవిత్రమైన సాంఖ్యమును పరిపూర్ణతతో పూర్తి చేశారు. ప్రియమైన తండ్రి గారు, మమ్ములను క్రీస్తుకు సమర్పించిన ఈ శుభవేళ మీరు అర్పించిన ఈ అమూల్యమైన దివ్య బలి పూజ ద్వారా మా జీవితాలను ప్రీతికరమైన కానుకలుగా మలచి అర్పణయాగం చేసినందుకు మరియు ఈనాటి యొక్క ప్రాముఖ్యతను బట్టి చక్కగా విశదీకరించి మాకు మంచి సందేశం వసిగి మా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించి మాకు ఆశీర్వదించినందుకు మీకు కృతజ్ఞతతో నిండిన హృదయంతో ధన్యవాదములు తెలుపుతున్నాము. ఇహలోక బలిపీఠాన్ని స్వర్గీయ సింహాసనముగా మలిచి తండ్రి గారితో కలిసి అద్భుతమైన బలి పూజను సమర్పించి మా కోసం ప్రార్థించిన పూజ గురువులందరికీ, మరి ముఖ్యంగా మాకు అనుదినం దివ్య బలి పూజను సమర్పించి ఎంతో చక్కటి సందేశాలు ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్న గురుశ్రీ ఆండ్రూ సాముల వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందరో పునీతుల పుట్టినిల్లు మా కార్మెల్ సభ. తెరెస్టిన్ కార్మెల్ సభలో కామన్ ఫార్మేషన్ కొనసాగిస్తూ పలు రాష్ట్రాలలో మాకు తర్ఫీదు ఇప్పిస్తూ మాకు అవసరమైన సౌకర్యాలను సకాలంలో కల్పిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇంతవరకు మమ్మల్ని నడిపించిన మా యొక్క మదర్ జనరల్ రెవరెండ్ మదర్ సూసమ్మను స్మరిస్తూ ఈ యొక్క ధన్యవాదాలను తెలుపుచున్నాము. మా కార్మెల్ మాత ప్రొవిన్షియల్ సుపీరియర్ అయిన రెవరెండ్ సిస్టర్ లిల్లీ యాంటనీ గారికి కృతజ్ఞతతో నిండిన కృతజ్ఞతతో పొందుచున్న మా హృదయములను సమర్పిస్తున్నాము. ఒక నిజమైన మాతృమూర్తి వలె మమ్ము వెన్నాడుతూ మాకున్న సకల అవసరములను తీరుస్తూ తర్ఫీదులో ఉన్న చిన్నవారమైన మా పట్ల ప్రత్యేక ప్రేమను ప్రదర్శిస్తూ మమ్ము ప్రోత్సహిస్తూ మా ఎదుగుదలకై నిరంతరం కృషి చేస్తున్న మా ప్రియమైన రెవరెండ్ సిస్టర్ ప్రొవిన్షియల్ సుపీరియర్ గారికి ప్రత్యేకమైన మా కృతజ్ఞతలు. అనునిత్యం మా గెలుపు కోసం కృషి చేసి ప్రోత్సాహకరమైన మాటల ద్వారా కౌన్సిలింగ్ ఇస్తూ ఆధ్యాత్మిక మార్గంలో మరింత ఎదిగే విధంగా సహాయపడిన వారు ఆ కౌన్సిలర్స్ రెవరెండ్ సిస్టర్ పవిత్ర, రెవరెండ్ సిస్టర్ గీతి, రెవరెండ్ సిస్టర్ ఫ్రాన్సిస్కా మరియు రెవరెండ్ సిస్టర్ జాయిసీ గారులకు మా హృదయపూర్వక వందనములు. తర్ఫీదులో మా వెన్నంటే ఉండి మాలోని లోపాలను సరిదిద్దుతూ క్రీస్తు ప్రభువుకు ఇష్టమైన వధువు వలె తీర్చిదిద్దిన మా కోఆర్డినేటర్స్ కి మరియు ఈ సభను మాకు పరిచయం చేసిన వొకేషన్ ప్రమోటర్స్ కి ఇదే మా కృతజ్ఞతలు. కష్టం అనిపించిన ఇష్టపూర్వకంగా తన పేరు బంధారమైన మమ్ములను బాల్యము నుంచి దేవుని పట్ల విశ్వాసం మా యొక్క హృదయాలలో నింపి దేవుని సేవకు మమ్ములను ప్రేమతో అంకితం చేసిన మా యొక్క తల్లిదండ్రులకు పాదాభివందనములు. మరియు అదేవిధంగా ఇక్కడికి ఎంతో ప్రేమగా మా మొదటి మాట పట్టు సాంఘ్యానికి వచ్చి మా కోసం ప్రార్థించిన
బంధుమిత్రులందరికీ మా హృదయపూర్వక వందనములు. मध्य सिस्टर सोनाली लोगों समस्त को धन्यवाद देउछि कारण अपनो माने एतो दुरलो आसक्ति बार ए दिनो की अति खुशीरे दिनो कोरी अछि सेति पाई मो अपनो समस्त की धन्यवाद देउछि अदे विधंगा स्वर्गस्थुलैన మా తండ్రి గారికి ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. How beautiful and delight when the sisters are gathered together. If you want to become a saint, live in the community. Because community will make us very easy with the person saint. I thank our community animated, Reverend Sister Francita and community sisters. ఈ యొక్క బలిపీఠాన్ని దేవుని యొక్క ఉద్యానవనముగా మార్చి తమ అమూల్యమైన హస్తములతో ఈ దివ్య బలి పూజ పీఠమును అలంకరించి తమ నిస్వార్థమైన సేవలన్నిటినీ మా ఈ ప్రొఫెషన్కి అందించినందుకు థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ లవ్ అండ్ కేర్. అదేవిధంగా చాలా రోజుల నుంచి ఈనాటి యొక్క కార్యక్రమం కోసం మా కోసం ప్రార్థించి అన్ని విధాలుగా సహాయపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా కర్నూలు మత ప్రావిన్స్లో ఉన్న ప్రతి ఒక్క అమ్మగారికి మరియు ఫార్మీస్కి ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలు. మూడు రోజుల ముందే వచ్చి తమ విలువైన సమయాన్ని కేటాయించి పాటలను ప్రాక్టీస్ చేసి మరి ఈ రోజు వారి మధురమైన స్వరాలతో ప్రభువునందు సంతోషంతో ఉప్పొంగేలా చేసిన కీబోర్డ్ ప్లే చేసిన మిస్టర్ రాజేష్ గారికి, గాయక బృందంలో ఉన్న ప్రతి ఒక్క అమ్మగారికి మరియు ఫోమీస్కి, అదేవిధంగా సౌండ్ సిస్టమ్ అండ్ మైక్ అరేంజ్ చేసిన మిస్టర్ జయరాజ్ గారికి మా కృతజ్ఞతలు. నేటి కార్యక్రమంలో మా యొక్క ప్రొవిన్షియల్ బృందములకు తోడుగా ఉంటూ అన్ని వేళలో అన్ని అవసరాలలో సహాయపడుతూ కష్టం అనిపించిన ఎంతో ప్రేమగా అన్ని అవసరాలలో చేయూతనిస్తూ మరి ముఖ్యంగా నేడు మన అందరికీ ఎంతో రుచికరమైన ఆహారాన్ని మరియు నవకన్యలకు అంగీలను ప్రేమతో అందించినటువంటి కాంట్రాక్టర్ బాలస్వామి గారికి మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకు పేరు పేరున మా యొక్క ప్రొవిన్షియల్ సుపీరియర్ రెవరెండ్ సిస్టర్ లిల్లీ ఆంటనీ గారు మరియు వారి యొక్క బృందము తరపున ఉప్పొంగిన హృదయముతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈనాడు కార్యక్రమంలో పాల్గొని మా కోసం ప్రార్థించి మా సంతోషంలో పాల్గొనడానికి ఇతర సభల నుంచి విచ్చేసిన కన్యాస్త్రీలకు మరియు ఇక్కడ సమావేశమైన సహోదరి సహోదరులందరికీ మా ధన్యవాదములు. మా కోసం ఎంతో శ్రమించి ఈ కార్యక్రమాన్ని నడిపించి విజయవంతంగా సక్రమంగా నెరవేర్చిన మీ అందరికీ దేవుని ఆశీస్సులు మరియు మా ప్రార్థనలు తప్పనిసరిగా ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. Yeah.
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ పరమ ప్రసాదము మమ్మ ఆనందముతో నింపునుగాక. ఈ దివ్య భోజన బలముతో మీ దాసులు నేడు చేపట్టిన దైవాంకిత జీవితపు విధులను చక్కగా నెరవేర్చి మనసారా మేము సేవింపగలుగునట్లు దయ చూపండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. సదాశయములను ప్రేరేపించు సర్వేశ్వరుడు మీ ఉద్దేశములను వర్ధిల్ల చేసి మీ హృదయములను బలపరిచి మీరు చేసిన ప్రమాణములను నిలబెట్టుకున్నటకు సహాయపడుగాక. మీరు ఎన్నుకున్న ఇరుకు మార్గంలో క్రైస్తవ ఆనందముతో జీవించుచు మీ సోదరీల శ్రమ భారమును మీరు భరింపగల ఉత్సాహమును ప్రభు మీకు దయచేయుదురుగాక. ప్రభు నామమున మేము ఒక చోట చేర్చిన దేవుడు తన ప్రేమతో మేము ఏక కుటుంబముగా రూపొందించి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా చేయుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.